హాయ్ అందరికీ. ఈరోజు నేను మా ఊర్లో జరుగుతున్న ఒక యథార్థ గాథని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి. అదేమంటే సుమారు దాదాపు 400 సంవత్సరాల క్రితం నుంచి మా ఊర్లో ఈ విషయం జరుగుతూనే ఉంది. ఇది మూఢనమ్మకాలని కొట్టిపారేస్తారో లేక నమ్ముతారో లేదో మీ ఇష్టం. నేనైతే మూఢనమ్మకాలని ఎంకరేజ్ చేయనండి. ఇది మా ఊర్లో జరుగుతుంది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నానండి. అదేమంటే 400 సంవత్సరాల క్రితం మా ఊరికి సత్యమ్మని 4 మూల పక్కల సత్యమ్మని నిలపడానికి ఒక మంత్రగాడిని పిలిపించినారంట, ఆలయ పూజారి. ఆయన వచ్చి నేను సత్యమ్మని నడిపించుకొని 4 మూలల పక్కల 4 చోట్ల నిలుపుతాను సత్తురాళ్ళని అని ఊరంతా దండోరా వేయించినారంట. ఎవరు బయట రాకూడదు మానవుడు అనేవారు అని ఊర్లో దండోరా వేపిస్తే అందరూ గడిలు వేసుకొని లోపలే ఉండాలా అని చెప్పారంట. సత్యమ్మ అంటే తెలుసు కదండి, మన ఊరికి కాపలా కాసే దేవతలు వీళ్ళు. ఏ ఉపద్రవాలు అమ్మోర్లు ఏవి అంటు రోగాలు రాకుండా కాపాడే దేవతలు వీళ్ళు. 4 మూలల 4 చోట్ల ఉంటారు ఊరికి. వాళ్లే సత్యములు. సత్యమును నడిపిస్తాను అని చెప్పి దండోర వేయించాలకి ఊర్లో ఉండే మనుషులందరూ ఎవరిళ్లల్లో వాళ్ళు పోయి గడేసుకున్నారు. ఎవరు బయటికి రాకూడదు అని చెప్పిన టైం వరకేని దండోర వేయించినారు. కాబట్టి అందరూ లోపలికి వెళ్ళిపోయినారు. కానీ ఆడవాళ్ళకి క్యూరియాసిటీ ఎక్కువ కదండి. 3 ఆడవాళ్ళు కలిసి మాట్లాడుకొని ఎట్లా నడిపిస్తాడు, రాయి పోయి నడుస్తుందా అనేసి వాళ్ళకు క్యూరియాసిటీ వచ్చింది. మనిషి నడవడానికి 2 కాళ్ళతో రాయి ఎట్లా నడుస్తుంది అని చెప్పి మనం చూడాలా అని. అప్పుడు పూరి గుడిసెలు కదండి, పాతకాలంలో పూరి గుడిసెల పైన అటకలు ఏర్పాటు చేసేవాళ్ళు. ఆ అటకల పైకెక్కి ఈ 3 ఆడవాళ్ళు కలిసి ఆయన వీధిలో పూజారితో కలిసి మంత్రగాడు సత్తమ్మ తల్లిని నడిపించుకుంటా 4 మూలల ప్రతిష్ఠ చేసుకుంటా వస్తున్నారంట. వీళ్ళు ఎట్లా నడుస్తుందో చూద్దామని పైకెక్కి తొంగి చూసినారంట. వీళ్ళు చూసేటప్పటికే రక్తం కక్కొని నేలకి బయట వచ్చి 3 ఒకేసారి చనిపోయినారంట. ఆ విషయం అప్పుడే మంత్రగాడికి తెలిసి నా మాటని ధిక్కరించి 3 కలిసి ఒకేసారి చనిపోయినారు చూసి అనేసి అన్నాడంట. ఆ రోజు నా మాటని ధిక్కరించినారు కాబట్టి ఈ ఊర్లో ఒకరు చనిపోతే 3 చనిపోవాలి అని శాపం ఇచ్చినారంట. అప్పటి నుంచి మా ఊర్లో ఇప్పటి వరకు కూడా మేమందరం చూస్తున్నాము. మేము చూడకపోతే నమ్మకపోయిండే వాళ్ళము. 400 సంవత్సరాల నుంచి వెనక తరం వాళ్ళకి చెప్తూనే వస్తున్నారు పెద్దలు. అది మాకు అట్లనే చెప్తున్నారు మా ముందు తరాల వాళ్ళు. ఒకరు చనిపోతే ఆ రోజే 3 చచ్చిపోరండి. దివసాలు తీరే లోపల ఒకరు చనిపోయినారనుకోండి, వాళ్ళ దివసాలు తీరే లోపలనే ఇంకొకరు చనిపోతారు. అట్లా 3-4 వారాల్లోనే 3 అయిపోతారు, చనిపోతారు. ఇలా వందల ఏండ్లుగా నుంచి మా ఊర్లో జరుగుతుందండి. మేము మా కళ్ళారా చూస్తున్నాము. ఈ విధంగా ఏ ఊర్లో కూడా చుట్టుపక్కల ఎక్కడ జరగలేదు కూడా మేము ఎప్పుడూ వినలేదు. కానీ మా ఊర్లోనే జరుగుతుంది. మాదొచ్చి తావనంపల్లి మండలం టీ పుత్తూరు గ్రామం అండి. ఆ గ్రామంలో ఇలా జరుగుతుంది. వందల ఏళ్ల నుంచి జరుగుతుంది కాబట్టి మేము నమ్ముతున్నాము. ఎందుకంటే మా తాత కూడా 100 ఏళ్ళు బతికినారండి. ఆయన చనిపోయినారు. ఆయన చనిపోయే రోజు వేరొకరిది దివసాలు నింది. ఆ రోజే దివసాలు తీరే రోజే మా తాత చనిపోయినాడు. మా తాత దివసాలు తీరే లోపల ఇంకొకరు చనిపోయినారు. ఈ విధంగా జరుగుతుంది కాబట్టి మేము నమ్మాల్సి వస్తుంది. మా ఊర్లో ఇలాంటి రహస్యాలు ఎన్నో ఉన్నాయి. మా ఊర్లో రాముల వారి గుడి కూడా ఉంది. ఆ గుడి కూడా
ఎక్కడి నుంచో రాముల వారు మా ఊరికి వచ్చారని చెప్తారు. ఆ ఆలయ రహస్యాన్ని మా ఊర్లో మీతో ఒకసారి పంచుకుంటానండి. చాలా గొప్ప ఆలయము రాముల వారి ఆలయము. ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఎంతో భక్తి శ్రద్ధలతో మా ఊర్లో రాముల వారి శ్రీ కోదండరాముల వారి తిరునాళ్ళు జరుపుతారు. ప్రతి సంవత్సరము అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. 21 రోజులు బ్రహ్మోత్సవాలు జరుపుతారు. 21 రోజులు ఊరంతా చాలా నియమ నిష్టలతో ఉంటారు. ఊరందరూ ఆ 21 రోజులు నాన్ వెజ్ తినకుండా ఊరంతా ఇండ్లు వాకిళ్ళు సున్నం కొట్టి పెయింట్లు వేసి పెట్టుకొని చాలా బలంగా పండగ చేస్తారు. ఆ విషయాలు కూడా మీకు మళ్ళీ ఇంకొక వీడియోలో పంచుకుంటానండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.